Said everybody moving. Hey yeah, said everybody moving like this, like this. अरे धूम धुमारे दूसको चाहिए कोलंबस चेर कोनी चोट जो सही रे अरे धूम धुमारे दुन्नी मारे रे ट्रेमेंडस गेम किंका गेट नी सही रे इन्नी नालुका बैचलर इప్పుడే बैचलर బ్రహ్మచర్యతో బ్రహ్మచర్యమే ఎప్పు రే రెచ్చిపోతే పట్టుకోవడం వల్ల 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 బేబే వల్ల 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 హాయ్ హలో గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు ఆడాలా మజాకా. మీకోసమే పెంచాను నేను ఈ మసిల్. మిమ్మల్ని చూస్తుంటే నా హార్ట్ వేస్తుంది విజిల్. మీరు అలా కామ్ గా ఉంటే నా బతుకంతా ఒక పెద్ద పజుల్. కానీ మీరు నవ్వుతుంటే నా జీవితం మొత్తం జిల్లు జిల్లు. జనగాంకి వచ్చాం. జనగాంలో ఒక అందమైన కాలేజ్కి వచ్చాం. ఆ కాలేజ్ గురించి డీటెయిల్ గా చెప్తాను. కానీ మా కాలేజ్ లో మా ఆడియన్స్ రెడీగా ఉన్నారు. జనగాం ఆడియన్స్ రెడీయా? కాలేజ్ గురించి చెప్దాం. కానీ మా పార్టిసిపెంట్స్ కూడా రెడీగా ఉన్నారంటే గట్టిగా చెప్పడంతో లెట్స్ వెల్కమ్ దే. అందమైన పార్టిసిపెంట్స్, లవ్లీ సారీ అండి. వాట్ అ కలర్. థ్యాంక్ యూ. ఆ కలర్ మిమ్మల్ని కాంప్లిమెంట్ చేస్తుందా? మీ వల్ల సారీ అందం వచ్చిందా? మా వల్ల సారీ. మీ వల్లనే సారీ. వచ్చి నేమండి స్వాతి అని. స్వాతి గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. ఇవన్నీ మీ ఆయన ఖాతాలేనా? మా జ్యువెలరీ షాప్ సార్. ఓహో, అన్ని ఫ్రీయే కదా మీకైతే. అలా అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద లవ్. మీ ఫ్రెండ్ ఇష్టమైంది. ఏం చేస్తారు మీరు ఇక్కడ? హౌస్ వైఫ్. మీ ఇద్దరు ఏమవుతారు? కజిన్. హార్టీ వెల్కమ్ టు ది షో. మీరండి? కుసుమ అండి నా పేరు. కుసుమ గారు బాగున్నారా? బాగున్నామండి. అన్నగారు ఏం చేస్తున్నారు? బిజినెస్ అండి. బిజినెస్ మ్యాన్ అన్నమాట. business ఓ, man. మీరండి? ఝాన్సీ. ఝాన్సీ గారు మీరేం చేస్తున్నారు? డిగ్రీ చదువుతున్నా. డిగ్రీ చదువుకుంటున్నారు. ఇదే కాలేజా? ఏబీవీ. అందులో అందరూ అందమైన అమ్మాయిలు ఉంటారు అన్నారు. టాక్ బయటకు వచ్చింది, ఇప్పుడు ప్రూవ్ అయిపోయింది. ఆ కాలేజీలో మేము కూడా జాయిన్ అవ్వాలంటే ఏం చేయాలండి? ఆయన మీరు వచ్చిన టాలెంట్ కి ఎవరు తీసుకోరు, హీరోగా తీసుకుంటారు ఫస్ట్. పిండేస్తారండి బాబు. మీ ఇద్దరు ఏమవుతారు? కజిన్ సిస్టర్. కజిన్ సిస్టర్స్. కజిన్ సిస్టర్స్ ఇక్కడ, కజిన్ సిస్టర్స్ ఇక్కడ. చూద్దాం ఎవరెక్కువ గిఫ్ట్ గెలుచుకుంటారో. లెట్స్ స్టార్ట్ ఫస్ట్ రౌండ్. ఎవరి గోలా వారిదే. ఫస్ట్ రౌండ్ లో మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాం. క్రేజీగా ఉంటాయి, నాలాగానే కొంచెం తేడా మీడాగా ఉంటాయి. సో ఆన్సర్లు కూడా అంతే క్రేజీగా ఉండాలి. ఫాస్ట్ గా ఆన్సర్ చేయాలి. ఎవరైతే రైట్ ఆన్సర్లు ఎక్కువ ఇస్తారో వాళ్ళే విన్నర్. ఓకేనా? ఫస్ట్ క్వశ్చన్. పుట్టేటప్పుడు పొడుగ్గా ఉంటుంది, పోయేటప్పుడు పొట్టిగా ఉంటుంది. పొట్టకాయ? టవలా? అంటే మనం పుట్టగానే టవల్ అంటే క్లాత్ లో పెడతారు కదా. ఫస్ట్ మనం పుట్టినప్పుడు మనకి పెద్దగా ఉంటది, మనం పెద్దగా చిన్నగా అవుతుంది కదా. మనం పుట్టినప్పుడు ఏదైతే టవల్ వాడతారో మనం పోయేటప్పుడు కూడా అదే టవల్ వాడతారా? వీళ్ళ తెలివిషయాల్లో గుండా. పిన్ని నువ్వు చెప్తావు పిన్ని, కరెక్ట్ గా నాకు తెలుసు. పొట్లకాయ కరెక్టే కదా, పుట్టినప్పుడు పొడుగుంటది, అది కట్ చేస్తే చిన్న చిన్న ముక్కలు అయిపోతుంది కదా. పొట్లకాయ రాంగ్ ఆన్సర్ అమ్మా. అది పోయేటప్పుడు చిన్నగా అయిపోతుంది. అది పోయేటప్పుడు మనం చూస్తుంటాం. ఏడికి నోట్లో పోయేటప్పుడు అట్లా పోయేటప్పుడు కాదు. స్వాతి పిన్ అయితే కరెక్ట్ ఆన్సర్ చెప్తుంది. చీపురు. అది నేను చెప్పేది ఇంత పొట్టిగా అవుతుంది. పల్లి గింజలు కావచ్చు. పల్లి గింజలు వద్దు. రైట్ ఆన్సర్ చెప్పాలనా? పుట్టేటప్పుడు పొడుగ్గా ఉంటది కానీ మనం వాడతాం. దాని తర్వాత అది పోయేటప్పుడు గింత అయిపోతుంది. దాన్నే మనం కొవ్వొత్తి అంటాం. అలా రెడీ. రాణి బ్రేక్ఫాస్ట్ చేస్తున్నప్పుడు తన వేలు రింగ్ జారి కాఫీ కప్ లో పడింది. అయినా ఆ రింగ్ తడవలేదు, మరకలు పడలేదు. ఎందుకని? కాఫీ లేదు కాబట్టి. వీళ్ళకి తెలియలేదు, మీకు కూడా తెలియలేదా? కాఫీ కప్ అన్న, మనం ఉట్టి కప్ అంట, దాంట్లో కాఫీ పోతేనే కాఫీ కప్ అయింది. కప్ అవుతుంది కదా. అవును, మరి ఉట్టి కప్ చెప్పలే, కాఫీ కప్ అన్న కదా. రింగ్ పడింది. దాని తర్వాత అడిగేసి కింద సారి. కమాన్ కమాన్ కమాన్. బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు కాఫీ ఎట్లా? బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు కాఫీ తాగదని రూల్ ఉందా? మీరు చెప్పండి, మీరు తెలివి మంతులు. రింగ్ కి కలర్ ముందే ఉంది కాబట్టి అది కలర్ ఇంకా అంటలేదు. చెల్లకాయ చెప్పింది కరెక్ట్. అంతేనా? ఇద్దరికి తెలియలేదు. ఆన్సర్ ఏంటంటే కాఫీ కప్ లో నీళ్లున్నాయి. నేను యాంకర్, నేను ఏం చెప్తా అదే కరెక్ట్. రెడీ? నెక్స్ట్ క్వశ్చన్, జాగ్రత్త వినండి. కోస్తే తెగదు, కొడితే పగలదు. ఏంటది? రోకల్ బండ. రోకల్ బండ కొడితే పగలదా? ఒక సుత్తు తీసుకొని పక్కన కొడితే గట్టిగా ఉంటది. చూడక్క ఎట్లా మాడుతుందో.
ఇగో ఇప్పుడు చూడు మన సీనియర్ సిటిజన్స్ ఎట్లా చెప్తారు కరెక్ట్ ఆన్సర్. నేల. ఎవరైనా పోతే బొంద పెట్టడానికి దాన్ని పగల పడతారుగా. వాటర్ సార్. వాటర్ ఎందుకు కోస్తావు పిచ్చా మీకు? నేను చెప్పాలా? కోస్తే తెగదు, కొడితే పగలదు మన నీడ. ఆలోచించండి, అలా క్రేజీగా నాలాగా అవ్వండి. రెడీ? మీరు ఇప్పుడు ఆలోచించాలి. అట్లాంటి క్వశ్చన్ ఇది కూడా. చంపేది, చనిపోనిది ఏంటది? నైఫ్. దగ్గరకు వచ్చారు మీరు. కత్తి, చాకు, నైఫ్, సిజరు. ఒక్క పదంలో చెప్పాలంటే ఏం చెప్తారు? ఆయుధం. అమ్మాయ్యా, ఇప్పటికి ఒక కరెక్ట్ ఆన్సర్ దొరికిందబ్బా. పెంచితే పెరిగేది, తగ్గిస్తే తగ్గేది ఏంటి? మొక్క. ఎందుకు కట్ చేస్తావు పాపం పెరిగే మొక్కని? తప్పు కదా. దాంట్లో మధ్యలో మరి పురుగులు, పిచ్చి పిచ్చి పురుగులు వస్తే ఖరాబ్ అయిపోతాయి చెట్టు. సరే, నేను చెప్పే ఆన్సర్ వెంటనే అవుతుంది. పెంచితే అది పెరుగుతుంది, తగ్గితే తగ్గిపోద్ది వెంటనే. బీపీ ఉందని చెప్పినావు కదా నువ్వు. నీకు బీపీ ఉందని చెప్పి. బీపీ విషయం అనేది పైకి ఇట్లా మనం చెక్ చేస్తే పైకి వస్తుంటే కిందికి వచ్చేస్తుంది కదా. ఓ, అది మన ఇష్టమా? పెరుగు 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 పెరుగు. సీనియర్ సిటిజన్స్, ట్రీస్, చెట్లు. నేను చెప్పాలా? దానికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే పెంచితే పెరిగేది, తగ్గిస్తే తగ్గేది టీవీ వాల్యూమ్. ఇప్పుడు చూడండి, ఇంకోటి వదులుతా. కొన్ని క్రేజీ పదాలు అడుగుతాను. ఆ పదాలు వింటే మీకు ఫస్ట్ థాట్ ఏమొస్తుందో మైండ్ లో చెప్పాలి, వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం. క్రేజీగా. భయం. హర్రర్ మూవీస్ చూస్తే భయం. నాకైతే అమ్మో, ఇప్పుడు కూడా అమ్మో, నేను హారర్ సినిమాలు చూడలేను. భయం. నన్ను చూస్తే అందరు భయపడతారు, నువ్వు కూడా. భయం. కుక్కని చూస్తే భయం వేస్తుంది. కుక్కని చూస్తే భయం వేస్తుంది. పాము చూస్తే భయం వేస్తుంది. పామోఫోబియా. సో క్రేజీ ఆన్సర్ వచ్చాయి. వెరీ గుడ్. ఇప్పుడు ఈ టీమా ఎవరు బాగా ఆన్సర్లు చేశారు? ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ వారి గిఫ్ట్ వెళ్తుంది ఈ టీం కంటే. కంగ్రాచులేషన్. ఫస్ట్ రౌండ్ అట్లా అయిపోయింది. సెకండ్ రౌండ్కి వెళ్ళిపోదాం. దాని పేరే కలర్ఫుల్ చిలక. ఆల్ రైట్. సో సెకండ్ రౌండ్ మన కలర్ఫుల్ చిలకలో నలుగురు వచ్చేసారు. పేర్లు తెలుసుకుందాం. పేరమ్మా? నాగరాణి గారు. కళావతి గారు. అండ్ ఇట్ సైడ్ మాధవి గారు. మమత గారు. రైట్. నలుగురికి ఒక టాస్క్ ఇస్తా. టాస్క్ ఇచ్చే ముందు ఈ అందమైన గడ్డి మీద, ఈ మెత్తమెత్తగా ఉన్న గడ్డి మీద మీరు ఒక అద్భుతమైన ర్యాంప్ వాక్ చేయాలి. చూద్దాం ఎవరు అందంగా నడుస్తారో, క్లాసీగా ఎవరు నడుస్తారు. దాని తర్వాత టాస్క్. ఓకేనా? ఫస్ట్ అయితే ఇలియానా, సమంత గారు రండి. ఇట్రా సమంత, ఇలియానా ఇటుండు. రెడీ, మ్యూజిక్. గువ్వా గోరింకతో ఆడిందిలే బొమ్మలాగా, నిండు నా గుండెలో మ్రోగిందిలే వీణ పాట. ఆడ నేర్చిన పెదమ్మా ఎంత అయినా మాకు. సెలబ్రేషన్ చేసుకుంటుంటాం 31st కి. అయితే అట్లా నడుస్తుంటాం. అట్లా నడుస్తుంది. ఈ ర్యాంప్ వాకులు అలవాటే అన్నమాట మీకు. ఇవన్నీ జుజ్జుబీలు. మీరింత అందంగా నడవడానికి కారణం ఏంటండి? ఏమి కారణం లేదు. ఏం కారణం? కానీ ఎలా ఇంత అందమైన నడక ఎలా వచ్చింది? కామన్ కదా, కామన్ కదా. చాలా అందంగా నడిచారండి. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మీలో ఆ రొమాంటిక్ యాంగిల్ బయటకు తీయాలి. ఓకేనా? మీరు ఇప్పుడు ఒక శృతి హాసన్, ఆవిడ ఒక రకుల్ ప్రీతి సింగు. ఓకేనా? వచ్చేయండి. మ్యూజిక్. గువ్వా గోరింకతో ఆడిందిలే బొమ్మలాగా, నిండు నా గుండెలో మ్రోగిందిలే వీణ పాట. ఆడుకోవాలి గువ్వలాగా. ఏంది డాన్స్ ఇది? బాగా అంటే మా అత్త జర వర్కౌట్ చేస్తాను అనమాట జిమ్ లో, అందుకే డాన్స్ వచ్చింది. ఇంత అందమైన వాక్ రావడానికి కారణం ఏంటండి? యాజ్ ఇట్ ఈస్ మిమ్మల్ని చూడగానే ఆ వాక్ వచ్చింది అంతే. మీకండి? నాకు ఫస్ట్ నుంచి అంతే. ఫస్ట్ నుంచే అందంగా నడుస్తారా? అవునండి. అసలు ఓపెనింగ్ లో డాన్స్ అదిరిపోయింది, దాని తర్వాత ఇప్పుడు వాక్ అదిరిపోయింది. అసలు మా సినిమా హీరోయిన్స్ అస్సలు తక్కువ తీయలేదండి. మీరైతే ఈక్వల్ గా చేశారు, సూపర్ గా నడిచారు.
ఇప్పుడు అసలైన టాస్క్ మీ నలుగురికి. ఎవరైతే బాగా ఈ టాస్క్ పర్ఫామ్ చేస్తారో వాళ్ళకి గిఫ్ట్. ఓకేనా? టాస్క్ ఏంటంటే నేను చెప్పిన ఒక టాపిక్ మీద నాన్ స్టాప్ గా గ్యాప్ లేకుండా మాట్లాడుతూనే ఉండాలి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ నేను లవ్ అంటే అమ్మ నాన్న మధ్య ఉండేది లవ్. దాని తర్వాత మనం యవనంలోకి వచ్చిన తర్వాత మనం బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ వెతుకుంటాం. ఆ లవ్ పండిందంటే మనం పెళ్లి చేసుకుంటాం. ఆ పెళ్లి తర్వాత పెళ్లిని అంటాం. వాళ్ళ మీద మన మీద లవ్ ఉంటుంది అనమాట. అలాగే మనం పక్కన వాళ్ళని పైన వాళ్ళని అందరినీ ప్రేమించాలన్నమాట. అది కూడా లవ్ అంటారు అనమాట. ఈ లవ్ పండితే మనం సినిమాలు కూడా చాలా పెద్ద హిట్ అయినాయి అనమాట. ఒక గీతాంజలి, ఒక ఖుషి ఇందులో లవ్ గురించి చెప్పారు అనమాట. లవ్ ఎంత గొప్పదంటే ఎప్పటి నుంచో వస్తుంది, ఎంతో కాలం మరి నడుస్తుంది. ఇట్లా మాట్లాడాలి. అర్థమైపోయిందా? ఎవరు ఫస్ట్? పెద్ద నీతో స్టార్ట్ చేద్దామా? నువ్వు వీళ్ళకి మార్గదర్శినవు. నేను మీకు ఇచ్చే టాపిక్ మొగుడు. ఓకేనా? మొగుడు గురించి 1 minute నాన్ స్టాప్ మాట్లాడాలి. మొగుడు చాలా మంచిగా ఉండాలి, అందంగా ఉండాలి, సొమ్ములు తేవాలి, నగలు తేవాలి, అన్నం తేవాలి, బిర్యానీ తేవాలి, అవసరమైతే బట్టలు విండాలి, అన్ని పనులు చేయాలా. మళ్ళీ ఇంకా మొగుడు అంటే అప్పుడప్పుడు కొట్టాలి, అప్పుడప్పుడు తిట్టాలి, అప్పుడప్పుడు ప్రేమ చేయాలి, అప్పుడప్పుడు సినిమా తీసుకుపోవాలి, అప్పుడప్పుడు మళ్ళా మంచిగా రొమాన్స్ చేయాలా. మొగుడు అంటే పిల్లల్ని కనాలా, పిల్లలకు మంచి చెడులు చూసుకోవాలా, అన్ని చూడాలా. మళ్ళా మొగుడుగానే కాకుండా తండ్రి లాగా ఉండాలి, తల్లిలాగా ఉండాలి, అందరిలాగా ఉండాలి. మొగుడు లాగానే ఉండాలి. మొగుడు అప్పుడప్పుడు అన్నిట్లలాగా ఉండాలి. మొగుడు అంటే మళ్ళా మొగుడు అంటే మస్తు ఉండాలి. ఎట్లుండాలంటే మా రవణ లెక్క ఉండాలి, అప్పుడప్పుడు అందరి లెక్క ఉండాలి, మా ఆయన లెక్క కూడా ఉండాలి. సూపర్, టైమ్ అప్. అయ్యయ్యో, నాకు తెలిసి ఈయన టాస్క్ ఎండ్ అయిపోయింది అన్నమాట. ఏం మాట్లాడింది మొగుడంటే గట్లుండాలి, గిట్లుండా రొమాన్స్ చేయాలి. కానీ సూపర్ గా మాట్లాడబ్బా, సూపర్. మనం ఆవిడ్ని ఓడించడమే మన జీవిత లక్ష్యం. ఆ అక్క అయితే ఇప్పుడే భయపడుతుంది. నేను మీకు ఇచ్చే టాపిక్ ప్రేమ. రెడీ, స్టార్ట్. ప్రేమగా భర్త చూసుకోవాలి, ప్రేమగా ఉండాలి, అందరినీ ప్రేమిస్తూ ఉండాలి, చుట్టుపక్కల వాళ్ళని కూడా ప్రేమగా చూస్తుండాలి, పిల్లల్ని ప్రేమగా చూస్తుండాలి, పక్క వాళ్ళని పక్క వాళ్ళ తర్వాత చల్లబడాలి. మాట్లాడు. ప్రేమ, తల్లిదండ్రుల ప్రేమ ఎప్పటికి ఉండాలి, మనం తల్లిదండ్రులను ప్రేమిస్తుండాలి, రవిని ప్రేమిస్తుండాలి, రవి ఇక్కడికి వచ్చా అందరు రవిని ప్రేమిస్తుండాలి, రవి షోని ప్రేమించారు. ఆడాల మజాకని ఎప్పుడు ప్రేమిస్తూనే ఉంటుంటాం వీక్లీ మొత్తము. అందరితో మనం ప్రేమ ఉంటే అందరు మనతో ప్రేమగా ఉంటారు. ప్రేమ సినిమాలు బాగుంటాయి. ప్రేమ అని నటి ఉంది కదా, ప్రేమ గారి సినిమాలా? ఓకే, ఇంకా అందరినీ మనం ప్రేమిస్తుంటే అందరు మనల్ని ప్రేమిస్తూ ఉంటారు. ప్రేమ తర్వాతనే అన్ని. ప్రేమ గురించి అలా మాట్లాడడానికి ట్రై చేశారు, కానీ అందరు లవడలో మాట్లాడలేరండి. అది అర్థమైంది. ఇప్పుడు అక్కనా అత్తనా? అత్త చించేయాలి అత్త. ఓకేనా? నేను మీకు ఇచ్చే టాపిక్ పందికొక్కు. రెడీ? ఎంతో మాట్లాడొచ్చు. రెడీ, యాక్షన్. ఇంట్లో పందికొక్కులు చేరితే ఇల్లంతా ఖరాబ్ అవుతుంది. కొద్దిమంది జనాలు కూడా పందికొక్కుల్లాగా ఇంటికి వచ్చిన చుట్టాలు ఒక రోజులో ఉంటామని 10 రోజులు ఉండి పందికొక్కుల్లాగా మేసిపోతుంటారు. ఊర్లలో గ్రామాలలో పందికొక్కుల బెడద ఎక్కువ ఉంది. దాని గురించి ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. ఇంట్లో పందికొక్కులు చేరితే ఇల్లంతా ఖరాబ్ అవుతుంది, పిల్లలు కూడా భయపడుతుంటారు. కాబట్టి అందరూ ఇల్లు కట్టుకునే ముందు ఈ పందికొక్కుల మందు ముందే పెట్టి ఇల్లు కట్టాలని కోరుకుంటున్నాను. గ్రామాలలో కూడా రైతులు బాగా ఈ పందికొక్కులతోని బాధపడుతుంటారు. వాళ్ళ ఇంట్లో వడ్లు ఈ ధాన్యాలు స్టోర్ చేసుకుంటారు. కాబట్టి దాని నుంచి కాపాడుకోవడానికి చర్యలు చేపడుతూ వాటిని ప్రభుత్వం ఏమైనా స్కీమ్ ప్రకటించాలి. రైతులకు ఈ పందికొక్కుల బాధ నుంచి వాళ్ళకు విముక్తి పొందడానికి ప్రభుత్వం ఎన్నో స్కీములు ప్రవేశపెట్టాలని ఈ షో ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. పొలిటీషియన్ అయ్యే ఛాన్స్ ఏమైనా ఉన్నాయా? ఏం లేదు కదా ఆలోచన.
గవర్నమెంట్ టీచర్, అందుకే ఆ టాలెంట్. సూపర్. పేన్లు. రెడీ 3 2 1 యాక్షన్. పేర్లు తల్ల ఉంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. పేర్ల వల్ల చాలా నష్టాలు, జుట్టు అంటే బయటికి వెళ్ళాలన్నా అసహ్యంగా ఉంటుందని చెప్పేసి ఒకరి నుంచి ఇంకొకరికి ఒకే రోజు ఎంతో మందికి కూడా వస్తాయి. హాస్టల్లో ఉన్న వాళ్ళకైతే ఎక్కువగా ఉంటాయి. చిన్న పిల్లలకి స్కూల్లో కూడా ఒకరి నుంచి ఒకరికి చాలా ఎక్కుతూ ఉంటాయి పేర్లు. పేర్లు పోవాలంటే ఏం చేయాలి? పేర్లు పోవాలంటే పేర్ల మందు పెడతారు, లేకపోతే ఒక్కొక్క పేరు పట్టుకొని దాని నోట్లో మందు పెట్టాలా? అలాగే పేర్ల మందు అప్లై చేస్తారు, లేదంటే పేర్లని దువ్వెనతో దువ్వేసి క్లీన్ చేస్తూ ఉంటారు. చనిపోయిన పేర్లని ఏడ పొంద పెట్టాలి? కూరలు కలుపుకొని తినేద్దామా? ఏం చేయాలంటారు? ఏం చేయాలి? చనిపోయిన పేర్లు బయట పడేయచ్చు, వెంట్రుకలతో పాటు అవి వెళ్ళిపోతాయి. వెంట్రుకలు పడేసినప్పుడు అవి వెళ్ళిపోతాయి. అవునా? అట్లాంటి సౌకర్యాలు కూడా ఉన్నాయా? వెరీ గుడ్, సూపర్. నలుగురు కూడా చాలా సూపర్ గా మాట్లాడారు, కానీ ఒక్కరు మాత్రం కొంచెం బాగా మాట్లాడారు. నేను చెప్పినట్టు ఫాస్ట్ గా మాట్లాడారు. అండ్ ఆవిడ ఎవరో కాదు, ఆ పెద్దమ్మా. ఫైనల్ రౌండ్, లెట్స్ స్టార్ట్. మాస్ మహారాణి. ఆల్రైట్, సో మాస్ మహారాణి గేమ్ రెడీగా ఉంది. సెటప్ ఏం లేదండి, కింద రింగ్స్ ఉన్నాయి, దూరంగా స్టూల్ ఉంది, అండ్ ఇక్కడ కుండలు ఉన్నాయి అన్నమాట. ఓకేనా? ఒక్కొక్కరు ఒక్కొక్క కుండ తీసుకుని వెళ్తారు, నడుమ పెట్టుకుని ఇక్కడ నుంచి అక్కడ జంప్, అక్కడ నుంచి అక్కడ రింగ్ లో జంప్ చేసిన తర్వాత ఫైనల్ గా అక్కడికి వెళ్ళి టాప్ టు బాటమ్ ఆడాల మాజాక రవి అన్ని కుండలు ఉన్నాయి, అన్ని అక్షరాలు ఉన్నాయి. ఓకేనా? అలా సెట్ చేయాలి. ఎవరైతే ఎక్కువ కుండలు పెడతారో వాళ్ళు విన్నర్. ఆల్రైట్, సో ఫస్ట్ రౌండ్ మీరు గెలుచుకున్నారు కాబట్టి మీతో కాకుండా వాళ్ళతోనే స్టార్ట్ చేద్దాం. యువర్ టైం స్టార్ట్స్ నౌ. Let's go. మొత్తానికి ఏం పెట్టారు వీళ్ళు? ఆడాల మాజాకా అట్లా పెట్టారు. 90 సెకండ్స్ లో 4 పెట్టారు కుండలు సరిగ్గా. సో మీరు 4 కంటే ఎక్కువ పెట్టాలి ఎట్లన్నా. సో పూర్తిగా పెట్టడానికి ట్రై చేయండి. 5 మీ టార్గెట్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. Let's go. మొత్తానికి నన్నే వదిలేసారు రైలు. ఆడాల మా జాకా, జాకా వచ్చింది, మా ఇక్కడ లేదు. అండ్ ఇక్కడ అది కూడా తీసుకురాక
మజాకా అదే అన్నమాట. మీరు అలా స్టార్ట్ చేసేస్తే ఎండ్ చేయడానికి నేనున్నాను అని ప్రూవ్ అయింది అక్కడ. సో టోటల్ గా మీరు 1 2 3 4 5 పెట్టారు అండ్ వాళ్ళు 4 పెట్టారు. పర్ఫార్మెన్స్ బాగుంది అండ్ 5 పెట్టారు కాబట్టి కంగ్రాచులేషన్, సూపర్, వెరీ గుడ్. అందుకే ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ తరఫు నుంచి గిఫ్ట్. కంగ్రాచులేషన్. చూసారు కదా జనగాంలో అలా అందరూ గిఫ్ట్ గెలుచుకున్నారు. అందరు ఫేస్ లో అందమైన స్మైల్స్ ఉన్నాయి. అదనమాట ఆడాల మజాక. ఎవ్రీడే ఈటీవీలో 6 to 6:30 రోజు ఈవినింగ్ ఇలా పరిచయం అవుతా. మళ్ళీ రేపటి ఎపిసోడ్ లో కలుసుకుందాం. అంటే నేను బాయ్, గుడ్ నైట్. నా పేరు శివమణి, నాకు కొంచెం మెంటల్. అంతే. రెడీ, యాక్షన్. నా పేరు శివమణి, నాకు కొంచెం మెంటల్. అటెల్ అయితే